నమస్కారం. ఏపీ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు హాట్ టాపిక్ విజయవాడలో ఇన్వెస్ట్ చేయాలా లేక అమరావతిలోనా అని. ఈ ఒక్క నిమిషం వీడియో మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను పూర్తిగా మార్చేస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా విజయవాడ గురించి చూస్తే ఇది ఇప్పటికే డెవలప్ అయిన సిటీ. ఇక్కడ సిఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్స్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇమీడియట్ రిటర్న్స్ మరియు ఈజీగా రీసేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్లో సేఫ్ అండ్ స్టేబుల్ ప్రాఫిట్స్ కావాలనుకునే వారికి విజయవాడ ద బెస్ట్ చాయిస్. మరోవైపు అమరావతి, ఇది మన ఫ్యూచర్ క్యాపిటల్ సిటీ. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, 6 లేన్ రోడ్స్, సెక్రటేరియట్ రీజియన్ లాంటి భారీ డెవలప్మెంట్స్ ఇక్కడ ఉండబోతున్నాయి. కొంచెం రిస్క్ తీసుకునే ధైర్యం ఉండి 3 నుండి 5 ఏళ్ల వరకు వెయిట్ చేసే ఓపిక మీకు ఉంటే అమరావతి మీకు ఫ్యూచర్ జాక్పాట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గుర్తుంచుకోండి, వేగంగా లాభాలు కావాలంటే విజయవాడ, భారీ లాభాలు కావాలంటే అమరావతి. మీ బడ్జెట్ మరియు టైం లైన్ బట్టి సరైన నిర్ణయం తీసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి 8328121717. రియల్ ఎస్టేట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ.